ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయాలు రోజురోజుకు హీటు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాలు రాజకీయ పార్టీల నేతలను సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఓ పక్క వైసీపీకి ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకత చూస్తే టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఆయా వర్గాల్లో ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏ ఎత్తుగడతో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీస్తారో అన్న ఆందోళనలో టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వచ్చారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్ కు ఉన్నట్లేనా అని చర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపులపాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి వచ్చారు. తన కుమారుడు జగన్ ను ప్రోత్సహించినట్టే కుమార్తె షర్మిలను కూడా విజయమ్మ ఆశీర్వదించారు. అంటే అటు కుమారుడికి, ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల పనిచేస్తుంటే దానికి విజయమ్మ అవసరం తోడైతే బాగుంటుందని ఆమె భావిస్తుంది. ఈ మేరకు విజయమ్మకు ఇరకాటంలో పడింది. తన ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళ లాంటి వారని, గతంలో తాను వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని విజయమ్మ ప్రకటించారు. ఇద్దరు చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని, అది దైవ సంకల్పమని సర్ది చెప్పుకున్నారు. తాను కుమార్తెకు అండగా ఉండటానికి రాజీనామా చేశారన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. షర్మిల కూడా మళ్లీ తిరిగి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. కాగా ఇప్పుడు ఆమె జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంటే రెండు కళ్ళలో ఒక కంటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితిలో విజయమ్మ పడిపోయారు. ఈ మేరకు విజయమ్మ ఎవరిని వదులుకోలేకపోతున్నారు. అందుకే ఇద్దరిలో ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా విజయమ్మ ఇబ్బంది పడుతూనే వెళ్తున్నారు. వివేకాను చంపిన అవినాష్ కు మద్దత అనే ప్రశ్నలు జగన్ వైపు ఉండటం వల్ల విజయమ్మ కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే జగన్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న అవినాష్ రెడ్డిది. అయితే ఇంత పెద్ద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కే జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. వివేకను చంపింది అవినాషేనని షర్మిల గట్టిగా ఆరోపిస్తున్నారు. తన ఎంపీ టికెట్ కోసం పోరాడినందునే ఆయనను చంపేశారని షర్మిల బాధపడుతున్నారు. అందుకే సునీత కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నానన్నారు షర్మిల. కాగా అవినాష్ రెడ్డికి జగన్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడుతున్నందున షర్మిల విరుచుకుపడుతున్నారు. షర్మిలకే విజయమ్మ సపోర్ట్. కానీ బయటకు చెప్పలేని నిస్సహాయత విజయమ్మ ఉన్నారు. విజయమ్మ మనసు షర్మిల వైపే ఉందని ఆమె సన్నిహితులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం కుమారుడితో విజయమ్మకు పెద్దగా మాటలు లేవు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా షర్మిల వద్దే ఉంటున్నారు. విజయమ్మ పుట్టినరోజును కూడా జగన్ పట్టించుకోవడం లేదు. కానీ రాజకీయంగా తల్లి కూడా దూరమైందని, రాజకీయంగా వచ్చే విమర్శలు తప్పని చెప్పడానికి అప్పుడప్పుడు సెంటిమెంట్ ప్రయోగించి విజయమ్మను తనతో కనిపించేలా చేసుకుంటున్నారు. అందుకే విజయమ్మ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అటు కొడుకు జగన్ కు అండగా ఉండాలని లేకపోయినా ఇటు కుమార్తె షర్మిలకు అండగా ఉంటారని చెప్పలేకపోతున్నారు విజయమ్మ. ఈ మేరకు రానున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎవరి వైపు నిలబడతారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ కు విజయమ్మను దూరంగానే ఉంటారనే వార్తలు వస్తున్నా, మరోవైపు ఎన్నికల్లో జగన్ కు ఎదురెళ్లడం ఇష్టం లేక ఇద్దరికి తన వంతు మద్దతు ప్రకటించే దిశగా విజయమ్మ అడుగులు వేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే తాజాగా వైఎస్ విజయమ్మ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరేందుకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకోగా అక్కడకు వెళ్లి కుమారుడు జగన్ ను ఆశీర్వదించి ఎన్నికల ప్రచారానికి సాగనంపారు విజయమ్మ. ఈ నేపథ్యంలో విజయమ్మ కుమారుడు జగన్ కే సపోర్టుగా నిలవబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. అయితే మరోపక్క షర్మిల, వైఎస్ సునీతారెడ్డి సైతం జగన్ కు వ్యతిరేకంగా ఎంతో ఆవేదనతో అన్న చేసిన మోసాన్ని రోడ్డెక్కి ప్రచారం చేస్తుండగా దానికి సైతం విజయమ్మ మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అయితే ఇన్నేళ్లలో వైఎస్ కుటుంబంలో జరిగిన పరిణామాలకు అనుగుణంగా విజయమ్మకు జగన్ వైపు నిలబడాలని లేకపోయినా జగన్ పై ఉన్న ప్రేమో లేక తన మీదున్న భయమో విజయమ్మను స్వచ్ఛందంగా స్వతహాగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఇరుక్కున్నారని తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు షర్మిల. అదే సమయంలో షర్మిల రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు విజయమ్మ. అయితే అప్పుడు అన్ని తానే ముందుకు నడిపిన విజయమ్మ జగన్ కు తన మద్దతు ప్రకటిస్తుందా లేక షర్మిలకు మద్దతు ప్రకటిస్తుందా అనేది ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి అందుకొని పరిస్థితులు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో విజయమ్మ మద్దతు ఎవరికి దక్కుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠం నెలకొంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన ఆసక్తి ఎంతైనా ఉంది.